432 ఈ యొక్క కార్యక్రమానికి సబ్బండ మెసేజ్ పెట్టు సబ్బండ శక్తి రాష్ట్ర అధ్యక్షురాలు, కవి, మేధావి, స్త్రీ అభ్యుదయవాది, బహుజన పక్షపాతి, అదే రకంగా ఒక ఉన్నతమైనటువంటి మేధావి దాసోజు లలితక్క గారు 33% రిజర్వేషన్ గురించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. తెలంగాణ సబ్బండ ప్రజలకు ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ, నిన్న నీళ్ళ ఫ్లోరైడ్ రహిత ఉద్యమకారుడైనటువంటి ముషర్ల సత్యనారాయణ అన్న మీద జరిగినటువంటి దాడిని ఖండిస్తూ నర్సాపూర్లో ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ మృతిని సంతాపం తెలియజేస్తూ ఈరోజు నర్సాపూర్ మత్తౌజిపేటలో నర్సంపేట మత్తౌజిపేటలో ఇవాళ అంత్యక్రియలు నిర్వహింపబడుతున్నాయి. అయితే బాధాకరం ఏంటంటే ఎన్ని ప్రభుత్వాలు ఉన్నప్పటికీ కూడా పాత ప్రభుత్వాలు, కొత్త ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలైనా కార్మిక వర్గాలకు, శ్రమ ప్రజలకు, తర్వాత వివిధ రంగాలలో ఉన్నటువంటి ప్రజలకు ఎవరికి న్యాయం చివరి దాకా రావట్లేదు. దానిపైన మన రాష్ట్ర ప్రభుత్వాలపైన ఐక్య పోరాటాలు వివిధ సంఘాలు కలిసి చేయాల్సినటువంటి సందర్భం. ఇక 33% హిందూ కోడ్ బిల్లు అనేది మనకు 30-40 సంవత్సరాల నుంచి నిన్నొక్క రోజు మాత్రమే పార్లమెంట్లో మొన్నటి 16వ తారీఖు మాత్రమే నలుపు దినం, బ్లాక్ డే కాదు, మాకు బీసీ మహిళల ఉపకోట చేర్చకుండా ఇన్నాళ్ళు ఈ బిల్లును మభ్య పెడుతూ పక్కన పెడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వాల వైఖరి తీరును ఒక్కరోజే కాదు మహిళా జీవితంలో ఇక 30 సంవత్సరాల నలుపు జీవితం అని మేము భావిస్తున్నాం. నిరసన కూడా ఈ రకంగా వ్యక్తం చేస్తున్నాం. ఆ బిల్లును కూడా ఈరోజు చాలాసార్లు తగలబెట్టవలసినటువంటి అవసరం ఉంది. ఇది పటేలమ్మల బిల్లు, దొరసాన్ల బిల్లు, ఇది బ్రాహ్మణ బనియాల బిల్లు. ఇది మాకు ఎటువంటి బిల్లు కావాలి అని అంటే ఇప్పుడున్నటువంటి హిందూ కోడ్ బిల్లులో 33%తో కలిపి మాకు ఇంకా మొత్తం జనాభా దామాష ప్రకారం మేమే ఇంత శాతం అని మేము చెప్పట్లేదు, మేము ఎంతున్నామో మాకంత వాటాల ప్రకారం మొత్తంగా 55% బిల్లును మాకు అమల్లోకి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. మొన్న 2023 సెప్టెంబర్ 20వ తారీఖున ఈ బిల్ పాస్ అయింది. కానీ మేము ఆ బిల్లుకు వ్యతిరేకంగా మళ్ళీ 2-3 సంవత్సరాల నుంచి ఉద్యమం చేస్తున్నాం. మొత్తం ఈ రాష్ట్రంలో ఈ బిల్లు పైన పోరాట రూపం తీసుకుంది తెల్లారి నుంచే దాసోజు లలిత తెలంగాణ సబ్బండ శక్తి నుంచి తీసుకుంది. ఇక సబ్బండ శక్తి అనే వేదిక ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని అంటే ఈ వేదిక ఉద్యమ వేదిక. ఈ వేదిక అనేక సమస్యలలో పాల్గొంది. అటు కోట్ల రూపాయల స్కామ్లు చేసినటువంటి బతుకమ్మ మీద మాట్లాడింది, యురేనియం మీద మాట్లాడింది. దీని తర్వాత ఇక హక్కులే హననమవుతున్న చోట, మహిళల హక్కులు హననమవుతున్న చోట 33% బిల్లులో కూడా ఇక మేము ఉద్యమం జంతర్ మంతర్ దగ్గర చేస్తే మాకు ఈ బిల్లు పాస్ అయింది అని చెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక మహిళ దొరసాని బుక్క గులాలు దుక్కుతుంది. అంటే మాకు హక్కులు రావడం పటేళ్లకు, దొరసాన్లకు ఇష్టం లేదు. మేము చట్టసభలలో రాకుండా ఎన్నాళ్ళు ఉండాలన్న ఆలోచనతో నిరంతరంగా మా బహుజన బిడ్డలను చైతన్యం చేసుకుంటూ, మహిళల్ని చైతన్యం చేసుకుంటూ, మరి 33% బిల్లు వద్దా అంటే, లేదా మహిళలకి అసలు ఈ మహిళా బిల్లు వద్దా అంటే మేము పూర్తి బిల్లుకు వ్యతిరేకం కాదు. మా సపోర్ట్ చేర్చా బిల్లును మొత్తం నియోజకవర్గాల పునర్పంపిణీ జరుపుకొని ఈ బిల్లును అట్లాంటి బిల్లును స్వాగతించాలని మేము ఉద్యమం చేస్తున్నాం. మాతో పాటు ఈ సోదరి మనందరూ కూడా రాష్ట్రంలో మాకు అండగా దాపుగా నిలిచున్నారు. వీళ్ళ నినాదాలు కూడా ఈ బిల్లు పైన ఉన్నాయి. అందుకు చాలా సంతోషం. దీని 2023లో వచ్చినటువంటి మహిళా బిల్లు వేరు, అది 2029లో పునర్విభజన జరపడం మహిళా బిల్లుకు దీనికి సంబంధం లేని ఒక ఎజెండా. దాని తర్వాత మళ్ళీ 2 ఏళ్ళు కానే లేదు. పశ్చిమ బెంగాల్లో ఇక్కడ మళ్ళీ తమిళనాడులో ఎలక్షన్లు జరుగుతున్న తరుణంలో కేంద్రం చేసినటువంటి కుట్ర మళ్ళీ డీలిమిటేషన్. ఇది 131వ సవరణ
ద్వారా తీసుకొచ్చినటువంటి అంశం. అంటే ఏమంటారు, తాత బోడగుండుకు నాయనమ్మ మోకాలకి ముడిపెట్టినట్టుగా ఇట్లాంటివన్నీ వీళ్ళు అధికారంలోకి రావడం కోసం ఇంకొక మాట గుర్తు చేస్తున్నా. ఎవరు ఏ పార్టీలలోనైనా ఉండనియండి, ఒక్క మాట మాత్రం గుర్తు చేస్తున్నా. 120 ఏళ్ళ కాంగ్రెస్ తర్వాత ఇప్పుడున్న బీజేపీ రెండు వేరు కాదు. ఇగో ఇందులో లౌకిక ప్రజాస్వామ్యం అని చెప్తూనే ఇంకొక చీలిక తీసుకొచ్చింది బీజేపీ ప్రభుత్వం ఏర్పడడానికి కొంతమంది వ్యక్తులు ఉన్నారు. మేము అధ్యయనం ద్వారా, చదువు ద్వారా, మేము పరిశీలన ద్వారా మేము చూస్తున్నది ఏంటంటే మిట్టల కోసం, జిందాల్ కోసం, తర్వాత రిలయన్స్ ఇట్లాంటి వాటి కోసం వీళ్ళు తీసుకొచ్చింది. ఆదాని, అంబానీలు, మిట్టలు, జిందాల్ వీళ్ళు తీసుకొచ్చినటువంటి ఒక చీలిక మాత్రమే మనకి ఇటువైపు అటువైపు కనపడుతుంది. ఇక ఈయన పోతే రాహుల్ గాంధీ కొద్ది రోజులు, కాకపోతే మోడీ, వీళ్ళు వాళ్ళే తప్ప ప్రాంతీయ పార్టీలను మన దక్షిణ భారతదేశం నుంచి ప్రాంతీయ పార్టీలు ఒక దేశ నాయకత్వంలోకి రాకపోవడం విచారకరం. ఇవే రాష్ట్రాలలో అస్తిత్వంగా ఆత్మగౌరవం వస్తున్న పార్టీలు దేశ రాజకీయాల వైపు రాకపోవడం అనేది కూడా ఈ విచ్ఛిన్నతకి కారణం. అయితే రాష్ట్రాలలో మరి మన పార్టీలు ఉన్నాయా అంటే తమిళనాడులో బీసీ పార్టీలు, స్టాలిన్ పార్టీలు అట్లా అనుకుంటే ఇంకా వివిధ పార్టీలలో కూడా తిరుమావలన్, మాయావతి, ఇంకా రకరకాల అస్తిత్వాలతో కూడినటువంటి పార్టీలు ఉన్నాయి. ఇవి రావాల్సిందే. ఇది కూడా కాదంటే మన తెలంగాణలో ప్రత్యామ్నాయంగా రావాలి. 0.4% ఉన్నటువంటి ఒక మహిళ, ఆమె సామాజిక న్యాయానికి కూడా అర్హురాలుగా అన్నటువంటి ఒక మహిళ వచ్చి ఈరోజు పార్టీ పెడుతుంది. పార్టీ పెట్టడాన్ని మనం వ్యతిరేకిస్తలేము, కానీ నేనే ముఖ్యమంత్రి అని చెప్పడం. ఇంత ముదిరాజుల మహిళలు ఒకవేళ 40 లక్షల మంది జనాభా ఉంటే ఒక 20 లక్షల మంది, 25 లక్షల మంది ముదిరాజు మహిళలు ఉంటారు. మరి వాళ్ళని ఆ ప్రాతినిధ్యం అవసరం లేదు. వాళ్ళని కదా ముఖ్యమంత్రి చేయాలి. మైనారిటీ మహిళలు కదా ముఖ్యమంత్రి చేయాలి. మేజర్ మహిళల్ని కదా ఇంతవరకు చట్ట సభల గేటు దాకని మహిళలని, పురుషులని మనం అసెంబ్లీ దాకా తీసుకుపోవాలి. అట్లాంటి ఎజెండా కోసం పనిచేయాలి తప్ప మనం ఇప్పుడు కొంతమంది మా రోజు వీరన్న పార్టీ తర్వాత బెల్లి లలితక్క ఆశయాలను కూడా తీసుకుపోయి గడియలలో పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని తిప్పి కొట్టవలసినటువంటి అవసరం ఉంది. ఏంది ప్రాణత్యాగం అంటే మామూలు విషయమా? మనకు కాసేపు ఆరోగ్యం బాగాలేకుంటేనే తల్లడిల్లిపోతాం. మన కుటుంబం కూడా అస్తవ్యస్తమైపోతున్న సందర్భాలు. అయితే మరి మన ఈ ప్రాణత్యాగాలు ఎవరి కోసం జరిగినాయి? వాళ్ళ ఇంటికి కూడుకో, గుడ్డకో, నీరుకో ఇళ్ళక చచ్చిపోలేదు. వాళ్ళు ఎట్లా చచ్చిపోయారు, ఎందుకు చచ్చిపోయారు అని మన యువత కూడా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. ఇట్లాంటి భేదాల్లో ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది. మనకు పొద్దున్నే ఎట్లా వండాలి, ఎట్లా పెట్టాలి, పిల్లలు ఎట్లా సాగి సవరించాలి, ఎట్లా మనకు ప్రయాణం అనేది ఎట్లా అని చెప్తున్నటువంటి మహిళలే మేలుకుంటే మాత్రం ఈ త్యాగాలకు తగిన ఫలితం మనకు వస్తుంది. మహిళలు మేలుకుంటారు. వడ్డీ పెట్టడమే కాదు, వాచి పెట్టడమే కాదు, బట్టలు తెల్ల కుక్కడమే కాదు, ఇక రాజ్యంలో భాగస్వామ్యం అయితే తప్ప ఇట్లాంటి దొరసాన్లకు సవాలుగా నిలబడతాం, సవాల్ చేయగలుగుతాం. ఇవాళ దొరసాని అంటే కల్వకుంట్ల కవిత మాత్రమే కాదు, మల్లారెడ్డి కోడలు ఈరోజు బీజేపీని స్వాగతిస్తుంది. ఆమెకున్నటువంటి విద్యా సంస్థలు, ఎట్లాంటి సంస్థలు ఉన్నాయి విద్యా సంస్థలు అంటే మన రాష్ట్రంలో పల్లా రాజేశ్వర రెడ్డి, ఇక చూడండి నాయకులుగా వీళ్ళే ఉంటారు. మళ్ళీ వీళ్ళకే విద్యా సంస్థలు ఉంటాయి. ఈ విద్యా సంస్థలను మెరుగుపరచుకోవడం కోసం ఈడీ లాంటి అటాక్ చేయకుండా మళ్ళీ వచ్చి నరేంద్ర మోడీని పిలిస్తే ఆ విద్యా సంస్థలు ఉన్నటువంటి అవినీతి మాఫ్ అయిపోతుంది. మళ్ళీ ఈ విద్యా సంస్థలను అడ్డం పెట్టుకొని మళ్ళీ ఆమె ముఖ్యమంత్రి కావడానికి కోసం ప్రయత్నం చేస్తుంది. అట్లా కోట్ల రూపాయల డబ్బు, మనం ఎంత సామాజిక వర్గాలు ఉన్నాయో మనకు అంత పేదరికం ఉంది. తక్కువ సామాజిక వర్గం ఎంత ఉన్నారో వారి దగ్గర అధికంగా డబ్బు ఉంది. ఈ దేశంలో కాదు ప్రపంచంలో ఒక వార్త నేను విన్నా, అది సంపూర్ణంగా కూడా వినవలసినటువంటి అవసరం ఉంది. మన బీసీ బిడ్డలే, మన బహుజన బిడ్డలే ఇతర దేశాలలో ఉండరు. అయితే వాళ్ళు చెప్పినటువంటి ఒక రిపోర్ట్ ఒకటి తయారు చేస్తున్నారు. మనం ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలి, ఆ విషయాన్ని ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడదాం. కానీ ఒక మాట నేను మాట్లాడతాను, ఇక్కడ 0.4% ఉన్నటువంటి ఆ మహిళా ఆస్తులు నేను నిజామాబాద్ దాటి రాలేదు అని చెప్తుంది. కానీ ఆమె నిజామాబాద్ దాటి రాకపోతే గుర్జు ఖలీఫా దాకా ఇచ్చాను. 100 కోట్ల రూపాయల అపార్ట్మెంట్ అది అక్కడ దాకా ఇచ్చాడు. శంకర్పల్లిలో ఈ ఫామ్ హౌస్ వెళ్ళింది. ఈ
ఈ బినామీలేవి, ఈ బినామీలు కూడా మోసం చేసి ఆ బినామీలు కూడా వాళ్ళ పేర్లో పెట్టినటువంటి బినామీదారులు కూడా ఏం చేస్తుంటారంటే లోన్లు తెచ్చుకుంటున్నారు పర్సనల్గా. మళ్ళీ ఇదంతా ఇబ్బంది అవుతుందని చెప్పి పార్టీ అవతారం కొత్తగా ఎక్కింది. ఇవాళ ఇదే కాకుండా తెలంగాణ అస్తిత్వాన్ని కబ్జా చేస్తుంది. సబ్బండ వర్గాల మహిళను అంటుంది. సబ్బండ వర్గాల మహిళ ఆమె ఎట్లయితుంది? బరిబద్దల బతుకమ్మలు ఎట్లా ఆడిచ్చారు? ఇవాళ బతుకమ్మ ఇవాళ ఈమె తీసుకొచ్చింది ఎట్లా? బతుకమ్మ ఈమెది కాదు, మన తాత ముత్తాతల నుంచి ఆడుతున్నటువంటి బతుకమ్మ, మన శ్రమజీవుల ప్రతీక బతుకమ్మ. ఈ బతుకమ్మలో ఒక పూలుగా చూడదు, ఇవి ఒక పర్యావరణంగా చూడాలి. గుట్టలుగా రాసులుగా అనేక ఔషధ గుణాలతో కలిగినటువంటి పూల వరుసలు పేర్చుకొని తీసుకుపోయి చెరువులలో వదిలిపెడితే ఇది అక్కడ గొడ్డు గోదలు నీళ్లు తాగితే అక్కడ కూడా చెరువు శుభ్రమైనటువంటి దాన్ని ఉండాలి. తంగడకను మనం లందల నానేస్తే అది ఏమవుతుంది? తోలు శుభ్రమవుతుంది కదా, తోలు శుభ్రమవుతుంది. ఇట్లాంటి మన అన్ని అస్తిత్వాలని బద్దలు కొట్టే వైపు ఆ మహిళ పనిచేస్తుంది. యువత 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 అని చెప్పి మాట్లాడుతుంది. రేపు ఆమె ముసలిది కాదా? ముసలి గురించి కూడా మాట్లాడడం ఏమైనటువంటి సందర్భం. ఇదే కాకుండా మేము ఇంకొకటి రెండు కూడా మేము మాట్లాడదలుచుకున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముప్పుగా వాటిల్లో పోతుంది. రేపు మనకు ముప్పు వాటిల్లో పోతుంది. మన సంపదన ఐజక్ కాబోతుంది. మన అస్తిత్వాలు ఆత్మగౌరవాలు పోబోతున్నాయి. అక్కడికి వెళ్ళిన వాళ్ళందరూ కాల్ముక్కలు, మనుషులు రక్త మాంసాలు, అమ్మనాయనల మన ఆత్మఘోష ఒకటి ఎట్లాంటిదంటే మన మారోజు వీరన్న ఐడియాలజీ ఏంటి? మారోజు వీరన్న ఐడియాలజీ ఏంటి? మా దళిత బహుజన కదా, తుడుం దెబ్బ, దండోరా, మాదిగ దండోరా, అన్ని కులాలకు సంబంధించి మోపు దెబ్బ, తుడుం దెబ్బ, ఇట్లా అనేక కులాల డోల్ దెబ్బ. ఇంకో ఈ అక్క ప్రత్యక్ష సాక్షి. ఈ అక్క వీరన్న ఆడజన సమాఖ్యాన్ని ఒక మహిళల కోసం ఇవాళ 33% ఇల్లు కోడ్ బిల్లు కోసం ఎట్లా మాట్లాడుతున్నామో ఆ రోజు కూడా మహిళలు వంట మార్పులు మాత్రమే కాదు, మీరు రాజకీయాలకు రావాలి, సమాన విద్య సరిపోదు, సమాన హక్కులు సరిపోవు, వైద్యం సరిపోదు, విద్య సరిపోదు, ఇవన్నీ అది ఎట్లయినా సంపన్న వర్గాలకి అందుతాయి. కానీ కుటుంబంలో వారసత్వంలో ఉన్న మహిళలకి ఇవి చేరవు. చివరిదాకా కావాలి అంటే మీకు రాజకీయ ప్రాతినిధ్యాలు, రిజర్వేషన్ అంటే రాజకీయ ప్రాతినిధ్యం. ఆ ప్రాతినిధ్యం ఎక్కడ ఉంటుందంటే ఆడజన సమాఖ్య ఏర్పాటు చేసి తనను అధ్యక్షురాలుగా చేసిండు. అక్క ఏ సందర్భంలోనో సరే మనందరికీ సింపుల్గా చాలా తక్కువ చిన్న చూపట్ల కనపడుతుంది. కానీ నాకు పరిచయమైన నాటి నుంచి నేను వీరన్న అనుచరులను కొంతమందిని కలుస్తున్నప్పుడు చూస్తున్నప్పుడు అక్క గురించి తెలిసినప్పుడు నేను చాలా ఆప్యాయంగా వీరన్నని ఎంత బాగా ఉంటే కౌగిలించుకునేదాన్ని, ఆయన సిద్ధాంతాన్ని ఎట్లా కౌగిలించుకునేదాన్ని అక్క నన్నంత మనస్ఫూర్తిగా నేను కౌగిలించుకున్నాను. ఎందుకనంటే ఈ రాష్ట్రంలో మహిళల తరఫున అంత ఆలోచన చేసినటువంటి వ్యక్తులు లేరు. ఇక బెల్లి లలితక్క త్యాగం గురించి కూడా మనం పదే మాట్లాడుకోవాలి. అగ్రకులాల మహిళలు వీరన్న కోసమో లేకపోతే బెల్లి లలితక్క వారసులు గారు, చాకలైలమ్మ వారసులు అసలే కాదు. సమ్మక్క సారలక్కలు ఇన్ని అందుకంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం, వారసత్వ రాజకీయాల కోసం, వాళ్ళ సంపాదన కాపాడుకోవడం కోసం చేస్తున్నటువంటి ఎత్తుగడలు పూర్తి మహిళలలోకి మనం భావజాలను తీసుకొచ్చి ఇట్లాంటి అన్నలు, ఇట్లాంటి అక్కలు, తోటి నా మహిళలు, పెద్ద మనుషులు అందరూ కలిసి మనం భావజాలను వ్యాప్తి చేసి మన తెలంగాణ సబ్బండ శక్తులు అందరం ఏకమవ్వాల్సినటువంటి అవసరం ఉంది. పేరున మీడియా సోదరులు అయితే ప్రతి నిమిషం వాళ్ళు సహకరిస్తున్నారు. తర్వాత ప్రజలు సహకరిస్తున్నారు. మనం ఒకటి ఉంటే ఇంకొక వైపు ఒక ఒడ్డు ఉంటే రెండవ ఒడ్డు ఉండకుండా ఉండదు. రెండో ఒడ్డున మనం నిలబడి ఉన్నాం. ఈ రెండో ఒడ్డు నుంచి మన తీరం ఏంటి అంటే పార్లమెంట్లోకి వెళ్ళాలి, అసెంబ్లీలోకి వెళ్ళాలి. మనం ఆ దిశగా ప్రయాణం చేద్దాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజా సంఘాలకి కృతజ్ఞతలు తెలియజేస్తూ కొలిమి సెలవు. అమలు చేయాలి 33% రిజర్వేషన్ వెంటనే. 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 అమలు చేయాలి 33% రిజర్వేషన్ వెంటనే.